పెన్షన్ పంపిణీ వేళల్లో మార్పులు. కొత్త టైమింగ్స్ ఇవే. ప్రతి నెల 1వ తారీఖున ఇంటింటికి పెన్షన్ పంపిణీ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెల 1వ తేదీన ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం వరకు పంపిణీ చేస్తున్న పెన్షన్ కార్యక్రమం సమయాలను ప్రభుత్వం మార్చివేసింది. 1వ తేదీన తెల్లవారుజాము నుంచే పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఎక్కడా నిబంధనలు పెట్టలేదని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తారీఖున లాంఛనంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అమలవుతున్న సంగతి తెలిసిందే. గత సర్కార్ తీసుకువచ్చిన ఇంటింటికి పెన్షన్ పంపిణీ విధానం కొత్తగా అధికారం చేపట్టిన కూటమి సర్కార్ కూడా అమలు చేస్తోంది. సచివాలయ సిబ్బంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెల 1వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ సమయాల్లో వెసులుబాటు కల్పిస్తూ ప్రకటనను జారీ చేసింది. 1వ తేదీన తెల్లవారుజాము నుంచి పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఎక్కడా నిబంధనలు పెట్టలేదు. అయినా అధిక జిల్లాల్లో ఉదయం 4-5 గంటల నుంచే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఇది అటు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులతో పాటు లబ్ధిదారులకు కూడా ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం పెన్షన్ పంపిణీ సమయాల్లో మార్పులు చేస్తుంది. ఇక ప్రతి నెల 1వ తేదీన ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా ఆ సమయానికి మాత్రమే యాప్ పనిచేసేలా మార్పులు చేసింది. పెన్షనర్ల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ మార్పులు చేస్తున్నట్లు సెర్ఫ్ సిఇఓ వాకాటి కరుణ తెలిపారు. ఇందులో టైమింగ్స్ తో పాటు పెన్షన్ల పంపిణీలో నాణ్యత, పెన్షన్దారుల సంతృప్తి మెరుగుపరిచేందుకు గాను పెన్షన్ల పంపిణీ యాప్ లో మరికొన్ని మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారుల ఇళ్ల వద్ద నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ చేస్తుంటే ఏ కారణం చేత అంత దూరంలో పెన్షన్ పంపిణీ చేస్తున్నారో వివరణ ఇచ్చేలా మార్పులు చేశారు. ఆసుపత్రులు, పాఠశాలలు, కాలేజీల్లో ఉన్న దివ్యాంగ విద్యార్థులకు ఉపాధి హామీ పని ప్రదేశాల్లో పెన్షన్ పంపిణీ చేసిన నమోదుకు అవకాశం కల్పించింది. అంతేకాకుండా పెన్షన్ పంపిణీ యాప్ లో 20 సెకండ్ల ప్రభుత్వ సందేశాన్ని ఆడియో రూపంలో యాప్ ప్లే చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్ధిదారుల వివరాలు నమోదు చేసిన వెంటనే ఇది ఆటోమేటిక్ గా ప్లే అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో తొలుత మార్చి 1వ తేదీన చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ప్రారంభించనున్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని సచివాలయాలు, ఇతర అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.